ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి 50వ భాగం. పగబట్టిన పాము ఏదో ఒక టైం చూసి కాటు వేస్తుందని అంటారు, లేదా శాపనార్థాలు పెట్టి జీవితాన్ని దుర్భరం చేస్తుందని కూడా చెబుతారు. శివారెడ్డి తండ్రిగారు ఎలా చనిపోయారో నీకు తెలియదు. ఆయన తరువాత ఆ పగకు గురి కావాల్సిన మనిషి మీ బాబాయే అయితే ప్రాణాలు పోవాలి. విషవైద్యం మీద పూర్తి అవగాహన ఉన్నవాడు కావటం వల్ల కాటు వేసి చంపటం అసంభవం. నెక్స్ట్ జీవితం అస్తవ్యస్తమైపోవాలి. అటువంటిది కూడా ఏమీ ఉన్నట్టు కనిపించటం లేదు. క్షణం వరకు చక్కగా ఉన్న ప్రసాదం చిటికెలో మసిబొగ్గుగా మారిపోవటం మాత్రం విచిత్రంగానే ఉన్నది. యువకుడితో పాటు వెనుతిరిగి నడక మొదలు పెడుతూ అన్నాడు వెట్టి. చౌడేశ్వరి మహామహిమగల దేవత అంటారన్నా అందరూ. తను ఎవరిని ఏ విధంగా రక్షిస్తుందో లేక శిక్షిస్తుందో ఎవరికీ తెలియదు, అనుభవించేవాళ్లకి తప్ప. మా బాబాయి విషయంలో ఏదో మతలబు ఉన్నదనే నాకు కూడా అనిపిస్తోంది, చెప్పాడు యువకుడు. మనం నీ ఫ్రెండ్ని కలిసి మాట్లాడటం చాలా అవసరం. అడిగితే తను మనకి చెబుతాడా? అడిగాడు వెట్టి. ఎవరు? మా బండోడా? భలేవాడివన్నయ్యా, నాకు బాగా కావాల్సినవాడు. కడుపులో ఉన్నది కక్కమంటే రెండో మాట లేకుండా కక్కేస్తాడు, చెప్పాడు యువకుడు. ఏమిటిదబ్బయ్యా, ఎంతో ఇష్టంగా వంట చేశాను. ఎంతకీ రాకపోతే అందరికీ వడ్డనలు చేసేశాను. మిగిలినది అడుగుబొడుగు మెతుకులు నీకు తినబెట్టవలసి వస్తోంది. బాధగా ఉన్నది. తమ ఇంటి కాంపౌండ్ గేటు దగ్గరే నిలబడి వారిని చూడగానే కోపం బాధ నిండిన కంఠంతో కంప్లైంట్ చేసింది ఆ ఇంటి ఇల్లాలు. ఆదరంగా పెట్టిన అటుకులైనా మహారుచిగా ఉంటాయి తల్లి. మీ చేత్తో ఏది వడ్డించినా తినటానికి నేను సిద్ధం. మీరు వర్రీ అవ్వాల్సిన పనే లేదు. ప్రహరీ గోడ దగ్గర ఉన్న నందివర్ధనం మొక్కవైపు క్రీగంట చూస్తూ అన్నాడు వెట్టి. అంతకుముందు అక్కడే కనిపించింది అది. ఇప్పుడు మాత్రం వట్టి మొక్కే అగుపించింది. సపోటా చెట్టుకు కొంచెం యువతలగా ఉన్న పెద్ద నీళ్ల తొట్టి దగ్గర కరచరణాలను శుభ్రపరుచుకుని లోపలికి పోయారిద్దరూ. 10,000 రూపాయల నోట్ల కట్టను అలవోకగా ముందుకు విసిరాడు బాజిరెడ్డి. క్రికెట్ ప్లేయర్ మాదిరి చెంగున పక్కకు దూకి ఒడిసి పట్టుకున్నాడు అతని డ్రైవర్. అది చాలా తక్కువరా, ఇప్పటికి సరిపెట్టుకో. మీ చిన్నదొర ఎస్టేట్కు హెడ్ అయిన తరువాత చింతలపల్లి తోటల్లో 9 కుంటలు నీకిచ్చేస్తాను. హాయిగా బతుకుదువుగాని. టీపై మీదున్న గ్లాసును చేతిలోకి తీసుకుంటూ హుషారుగా చెప్పాడు బాజిరెడ్డి. అయ్యగారు, వాకిట్లోకి సంపంగి వచ్చింది. ఆ గది వెలుపల నుంచి ఇంకో అనుచరుడు చిన్నగా చెప్పాడు. రమ్మని చెప్పండి, సరైన సమయానికి వచ్చింది అన్నాడు బాజిరెడ్డి. తను సరాసరి ఇక్కడికి రావటం బాగోదయ్యా, ఇంకెప్పుడు రావద్దని చెప్పండి అన్నాడు డ్రైవర్. ఇంకెందుకురా భయం? ఆ పిచ్చిది మోకాలు అడ్డం పెడుతుందేమోనన్న టెన్షన్ తీరిపోయింది. మాట నా నోట్లో నుంచి బయటికి రాగానే చిటుక్కును ఒప్పేసుకుంది. గుండెల మీద నుంచి కొండంత బరువు దిగిపోయినట్లు అనిపించింది అంటూ ఉన్నట్లుండి నుదురు రుద్దుకున్నాడు బాజిరెడ్డి. ఏంటయ్యా మీ అనుమానం? ఆశ్చర్యంగా అడిగాడు డ్రైవర్. ఎటువంటి గొడవ చేయకుండా అంత కామ్గా ఒప్పేసుకుందేమిట్రా? ఇల్లు పీకి పందిరేస్తుందా అనుకున్నా, పాము బుసగొట్టినట్టు అంటూ చటుక్కున మాటని ఆపి చుట్టూ చూశాడు బాజిరెడ్డి. మీరు భయపడాల్సిన పనేమీ లేదయ్యా. చీకటి పడగానే మొత్తం గదులన్నీ యథావిధిగా గాలించారు మనవాళ్లు. పాములు కాదు గదా, రెక్కల పురుగులు కూడా ఏమీ కనిపించలేదు అన్నాడు డ్రైవర్. అయ్యా సంపంగి, గుమ్మం దగ్గర్నుంచి చెప్పాడు అంతకుముందు మాట్లాడిన అనుచరుడు. పమిట చెంగు భుజాల నిండుగా కప్పుకొని లోపలికి వచ్చి నమస్కారం చేసింది సంపంగి. టీపాయ్ కింద ఉన్న అరలోనించి ఇంకో నోట్లకట్ట తీసి ఆమె మీదికి విసిరాడు బాజిరెడ్డి. సంగతులేమైనా కొత్తవి ఉంటే చెప్పు, పాతవి వద్దు అన్నాడు. ప్రణవమ్మ బెడ్రూంలోనే కూర్చున్నారందరూ. ముఖాల్లో నెత్తురు చుక్కలు లేవు. పెళ్లి జరగబోయే ఇల్లు మాదిరిగా లేదది. నవ్వు ముఖంతో చెప్పింది సంపంగి ఆనందంగా ఆ కట్టను దాచిపెట్టుకుంటూ. చిన్నదొర ఆ కట్టె ముఖం దాని మెళ్ళో తాడు కట్టేంత వరకు నువ్వేక మీదట ఇట్టా ఇక్కడికి రాకు. ఆ తర్వాత నిన్ను అడిగేవాడెవడూ ఉండడు. ఇంతకీ ఆడు తిరిగి వచ్చాడా? గ్లాస్ నెత్తి పెదవులకు ఆనించుకుంటూ అడిగాడు బాజిరెడ్డి. రాలేదు సారు. సగం ఏడుపు అందుకే ఏడుస్తున్నారందరూ. కనీసం ఫోన్ కూడా చెయ్యలేదు చెప్పింది సంపంగి.
ఆడొకడు కరక్కాయి మాదిరి తయారైపోయినాడు. పళ్ళు బిగిస్తూ అన్నాడు బాజిరెడ్డి. బసవప్పకి ఇంకా తెలివి రాలేదు సారు. కనీసం వాడైనా కళ్ళు తెరిస్తే విషయాలన్నీ వివరంగా తెలిసిపోతాయి. 24 గంటల్లో లేచి కూర్చోకపోతే తనని బెంగళూరు పంపించేయాల్సిందే అంటున్నాడు డాక్టర్, చెప్పాడు డ్రైవర్. ఏడిచాడు. ఇప్పుడు చేస్తున్నదే ఎక్కువ. ఏదో విరగబొడి చేస్తాడన్న ఆశతో అడ్వాన్స్ ఇచ్చి మరీ పిలిపించాము. పేడ ముద్ద మాదిరి చతికిలబడిపోయాడు. తెలివి రాకపోతే తీసుకుపోయి అనంతపురంలో ఆడి ఏజెంట్కు అప్పజెప్పేయండి. ఆ గ్రనైట్ మైన్స్ వాళ్లతో ఎక్కువ సంబంధాలు పెట్టుకోకూడదు. తేడాలొస్తే తట్టుకోలేం. అర్థమైందా? అన్నాడు బాజిరెడ్డి. సారు, నన్నేం చేయమంటారు? తను అక్కడ ఉన్నట్టు వాళ్లు మర్చిపోయారేమోనన్న అనుమానం కలిగింది కాబోలు. అడిగింది సంపంగి. నువ్వెళ్ళిపో. ఆ చెత్తనాయాలు తిరిగి రాగానే ఫోన్ కొట్టు. వాడి విశేషాలు తెలిసినా సరే ఆలస్యం చెయ్యొద్దు అన్నాడు బాజిరెడ్డి. తల ఊపి త్వరగా వెలుపలికి వెళ్లిపోయింది ఆమె. పెళ్లి జరిగేలోపు ఏదో ఒక విధంగా ఆడినేసేయాలి సారు. ఊరికే వదిలితే ఏదో ఒక మెలిక పడుద్ది అన్నాడు డ్రైవర్. ఆడు ఆ గుర్రపోడు పొద్దుననగా వెళ్లాడు, ఇంకా రాలేదా? విసుగ్గా అడిగాడు బాజిరెడ్డి. అతని మాటలు పూర్తవటం, సారు గుడి దగ్గరికి పోయినోడు తిరిగి వచ్చాడు అంటూ గుమ్మం దగ్గర మనిషి అనౌన్స్ చేయటం ఒకేసారి జరిగింది. పెద్ద పెద్ద అడుగులు వేస్తూ లోపలికి వచ్చాడు మెడ చాలా పొడుగ్గా ఉన్న మనిషి. సాయంత్రం దాకా తిరిగినోళ్లం తిరిగినట్టే ఉన్నాం. ఏమీ తెలవలేదు. పిచ్చి పూజారి మాత్రం శివాలెత్తిపోతున్నాడు. మమ్మల్ని చూసిన ప్రతిసారి పిచ్చి పిచ్చి కేకలు పెడుతూనే ఉన్నాడు. వస్తూనే రిపోర్ట్ చేశాడు. మనకి తన బండిని అరువిచ్చిందెవరు? అడిగాడు బాజిరెడ్డి. ఆడేనయ్యా, రాయుడుపల్లి. బాగా ఉన్న మనిషి. తన బావమర్దిని పంపించాడు బండి కోసం. తను అర్జెంటుగా నంద్యాల పోవాల్సిన పని ఉందట అన్నాడా మనిషి. తన బండిని మనోళ్లకిచ్చి తను రాయుడుపల్లి ఎలా వెళ్లాడు? నడుచుకుంటూ పోయిండా? అడిగాడు ఈసారి బాజిరెడ్డి డ్రైవర్. బండిని ఆయన బావమర్దికి అప్పగించిన తర్వాత వచ్చింది నాకీ డౌట్. ముందుగానే వచ్చి ఉంటే బాగుండేది అన్నాడా మనిషి. చేతిలో ఉన్న గ్లాస్ను చివ్వున పైకెత్తి అతని మీదికి విసరబోయి ఆఖరి క్షణంలో ఆగిపోయాడు బాజిరెడ్డి. పూజ చేయించిన పూజారి చెప్పాడు, రాయుడుపల్లి రవీంద్రన్న తర్వాత వచ్చిన మనోడు తన బుల్లెట్ బండి మీద ఎక్కించుకుని తీసుకుపోయాడట. కుర్చీ వెనక్కి చేరగిలబడి కూర్చున్న బాజిరెడ్డి తన సీటు కింద ఏదో కందిరేగ కనిపించినట్టు అదిరిపడి పైకి లేచాడు. ఏంటి సారు, ఏమైందిప్పుడు? ఆశ్చర్యం అయోమయం కలగలిసిన కంఠంతో అడిగాడు డ్రైవర్. అరే, ఆడు రాయుడుపల్లి వెళ్లకూడదురా, వెళ్లకూడదు, ఆపేయాలి, అర్జెంటుగా ఆపేయాలి. కోపమో భయమో ఆందోళనో అర్థం కాని కంఠంతో కీచుగా అరిచాడు బాజిరెడ్డి. కళ్లకు గంతలు కట్టి మన పెద్ద బజార్లో వదిలిపెడితే ఇంటికి దారి ఎటున్నదో తెలవనివాడు రాయుడుపల్లి వెళితే ఏమవుతుంది సారు? ఏం చేస్తాడక్కడ? మరింత అయోమయంగా అడిగాడు డ్రైవర్. కేకే, ఆ కట్టిముఖం దానికి కాపలా పెట్టిన వాళ్లలో సగం మందిని వెంటనే లారీ లెక్కించి రాయుడుపల్లికి పంపించు. అక్కడ ఏ పరిస్థితిలో కనిపించినా నలగొట్టేయమని చెప్పు అంటూ, ఏరా ఆడింకా అక్కడే ఉంటాడా అని అడిగాడు బాజిరెడ్డి. రాయుడుపల్లి రవీంద్రన్నకి చుట్టాలంటే మహా ఆపేక్ష. ఆయన భార్యకు అంతకు రెండింతలెక్కువ. పిల్ల పెళ్లి సంబంధం మాట్లాడేందుకు ఆలస్యం అవుతోందని బాధపడుతుంటే ఈడెక్కించుకుని తీసుకుపోయాడట. వేటను వేయించి విందు భోజనం పెట్టకుండా వదిలిపెట్టరు. వాడు ఆడనే ఉండాలి. ఉండకపోతే ఈ పాటికి ఇక్కడికి వచ్చేసి ఉండేవాడు. తనకు తెలిసిన మాటల్ని చెప్పాడా మనిషి. ఆడు ఉన్నదీ లేనిది మనకెలా తెలుస్తుంది? అడిగాడు డ్రైవర్. ఫోనొకసారి ఇవ్వు చేతిని చేస్తూ అన్నాడా మనిషి. ఫోనెవరికి చేస్తావురా? ఆడ నీకు తెలిసిన వాళ్ళెవరైనా అంటూ తన ఫోన్ను అతనికి అందించాడు డ్రైవర్. రవీంద్రన్న బావమరిది మనకి బాగా తెలుసు. ఆళ్ళింటికి చేస్తా, నెంబర్ నాకెరికే అంటూ చకచకా నెంబర్ నొక్కాడా మనిషి. గయ్యమంటూ ఫోన్ మోగటం మొదలు పెట్టేసరికి చేతిలో ఉన్న గిన్నెను గరిటెను కింద పెట్టేసింది ఇంటి ఇల్లాలు. ఆయన దగ్గర నుంచే వచ్చినట్లుంది. అమ్మడు చూడు అంటూ కూతుర్ని ఆదేశించింది. పక్కనే కూర్చుని ఉంది ఆ పిల్ల. చూస్తున్న మ్యాగజైన్ని పక్కన పడేసి రిసీవర్ ఎత్తి, హలో నాన్నా అన్నది. అమ్మా, నాన్న కాదు, నేను గుర్రపొడిని. మీ మావయ్యున్నాడా
అడిగింది అవతలి కంఠం. మామా, నీకే ఫోన్. గుర్రపోడట, చింతలపల్లి నుంచి అనుకుంటా. రిసీవర్ని దూరంగా పెట్టి పట్టుకుంటూ చెప్పింది ఆమె. నోట్లో పెట్టుకున్న ముద్ద గొంతుకు అడ్డం పడిన ఫీలింగ్ కలిగింది వెట్టికి. ఒళ్ళు జలధరించింది ఒక్కసారిగా. కంగారు వద్దు, నేను చూస్తాను. చిన్న కంఠంతో చెప్పి ఎంగిలి చేత్తోనే పోయి రిసీవర్ని అందుకున్నాడు యువకుడు. హలో, నువ్వేనా అన్నా? నేను గుర్రపోడిని. గుడి దగ్గర్నుంచి హ్యాపీగా ఇంటికి పోయినావా? గరగరలాడుతూ వినవచ్చింది. హ్యాపీగా కాకుండా ఇంకా ఎట్టా వస్తాన్రా గుర్రపోడా? ఇప్పుడిప్పుడే డ్రైవింగ్ నేర్చుకుంటున్న వాడి మాదిరిగా కనిపించానా నీ గబ్బు కళ్ళకి? విసురుగా అడిగాడు యువకుడు. అరే, కోపం దేనికన్నా? మాట వరుసకి అడిగినా. అవును, మీ బావయ్యని బండెక్కించుకు వచ్చిన అబ్బయ్య వెళ్ళిపోయిండా? సూటిగా అసలు విషయంలోకి వచ్చేశాడు గుర్రపోడు. ఎప్పుడో సాయం సమయంలోనే ఆ అబ్బయ్య ఇంటిదారి పట్టినాడని చెప్పబోయాడు ఆ యువకుడు. ఎటువంటి డిస్టర్బెన్స్లో లేని ల్యాండ్లైన్ కావటం వల్ల అతనికే కాదు, పక్కన ఉన్న పిల్లకి కూడా స్పష్టంగానే వినిపించాయి ఆ మాటలు. వెళ్ళలేదని చెప్పు, రేపు భోజనం చేసిన తర్వాత గాని బయలుదేరరని చెప్పు అంటూ తన తల్లి వైపు చూసింది. నా తల్లే, మర్యాదగల మాటలంటే అలాగే ఉండాలి. చక్కగా చెప్పావు. కూతురి సమాధానం బ్రహ్మాండంగా నచ్చటంతో మురిపెంగా కామెంట్ చేసింది తల్లి. తలను ఎదుట ఉన్న విస్తరాకు కేసి కొట్టుకోవాలన్న కోరిక కలిగింది ఊపిరి బిగబట్టి వింటున్న వెట్టికి. తలకాయ గిర్రును తిరిగిపోతున్న అనుభూతి కలిగింది కాబోలు. గట్టిగా తల విదిలించాడు యువకుడు. హలో హలో అంటున్నాడు అవతల ఉన్న గుర్రపోడు. పిల్ల మాటలు అతనికి వినిపించాయో వినిపించలేదో తెలియదు. తేడా వస్తే పరిస్థితి ఎలా మారిపోతుందో అంతకన్నా తెలియదు. అది కాదురా, నువ్వెందుకు అడుగుతున్నావు? పరిస్థితిని డైవర్ట్ చేయటానికి కొద్దిపాటి సమయం కోసం నోటికొచ్చిన ప్రశ్న వేశాడు. ఊరికే అడిగాను, ఉంటాను అంటూ మాట ఆపి లైన్ డిస్కనెక్ట్ చేశాడు గుర్రపోడు. నీరసంగా యువతలికి వచ్చిన యువకుడి ముఖాన్ని చూడగానే డ్యామేజ్ జరిగిపోయిందని అర్థమైంది వెట్టికి. ఎప్పుడో పొద్దుననగా వచ్చిన వాడివి, ఇంకా ఇల్లు చేరకపోయేసరికి ఆ గుర్రపోడిని పట్టుకుని ఫోన్ చేయించి ఉంటారు. ఇంతకీ మీరెవరు? మీ దేవురు? తమ గడపలో అడుగుపెట్టిన తర్వాత మొట్టమొదటిసారి ఆ ప్రశ్న వేసింది ఆ ఇల్లాలు. తల్లి, మీరు భోజనం చేశారా? అడిగాడు వెట్టి. ఇంటికి వచ్చిన వాళ్ళకి వడ్డించకుండా నేనెలా? తప్పు కదా అన్నది ఆ మహా ఇల్లాలు. ప్రాణం లేచి వచ్చినట్లయింది వెట్టికి. ముందు మీరు తినండి తల్లి, తీరికగా చెబుతాను నా గురించి అంటూ విస్తరాకును మడతపెట్టి పైకి లేచాడు. 2 క్షణాల్లో తను కూడా తినటాన్ని పూర్తి చేసి లేచాడు యువకుడు. చినికి చినికి గాలివానైనట్టుంది. గుర్రపోడు నిన్ను పిన్ పాయింట్ చేసేశాడు. ఏదో అడగటం కోసమే వాడు ఫోన్ చేశాడు. వంటగది వెలుపల నీళ్ల తొట్టి దగ్గర చేతులు శుభ్రం చేసుకుంటూ అన్నాడు యువకుడు. వాడు చేయలేదు, బహుశా బాజిరెడ్డి చేయించి ఉంటాడు. గుమ్మం దగ్గరికి వచ్చి ఇంటి ఇల్లాలి కూతురు అందించిన టవల్తో చేతులు తుడుచుకుంటూ చిన్న కంఠంతో చెప్పాడు వెట్టి. ఇప్పుడేమిటి చేయటం? అడిగాడు యువకుడు. కదిరి నుంచి ఎవరైనా నా కోసం రాదలుచుకుంటే చాలా టైం పడుతుంది. ఈ లోపల మనం మీ బండోడితో మాట్లాడేయాలి. వాళ్లు నా కోసం వచ్చేటట్లయితే నేనిక్కడ కనిపించకూడదు, వెళ్ళిపోవాలి అన్నాడు వెట్టి. ఎక్కువ మంది జనం వస్తే తట్టుకోవటం కష్టమైపోతుందనా? అడిగాడు యువకుడు. కష్టమూ నిష్ఠూరమూ నాకు తప్పదు. నా మూలకంగా మీకు ఎటువంటి ప్రాబ్లం రాకూడదు. నువ్వు రాయుడుపల్లి జనాన్ని చాలా తక్కువగా మాట్లాడుతున్నావు. మా పొలిమేరల్లో ఉన్న మనిషి మీద మరొకడు చెయ్యి వెయ్యాలంటే మాటలు కాదు సీరియస్గా అన్నాడు యువకుడు. చిన్నగా నవ్వి అతని భుజం మీద చెయ్యి వేశాడు వెట్టి. హాయిగా ఉంది మీ ఊరు, ఆనందంగా కనిపిస్తోంది. ఏ కారణం చేతనైనా గొడవ ఒకటి మొదలైతే దెబ్బతినిపోతుంది ఈ ప్రశాంతత. మీకెవరికీ సంబంధం లేని విషయాలు వచ్చి మీ మెడలకు చుట్టుకుంటాయి. వద్దు బ్రదర్, నేను పని పూర్తి చేసుకుని వెళ్ళిపోవటమే బెస్ట్ లాలనగా చెప్పాడు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఎక్కడైనా ఏదో ఒక తప్పు మాట్లాడతావేమోనని. అది నీ నెత్తుర్లో లేదని తెలిసిపోయింది. నువ్వు గ్రేట్ అన్నయ్యా అంటూ చటుక్కున మాట ఆపాడు యువకుడు.